హాయ్ హలో వెల్కమ్ టు అనంతరా మీడియా. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఒకటే ట్రెండ్ అవుతున్న టాపిక్ అనగనగా మూవీ. అనగనగా మూవీలో మనందరికీ బాగా కనెక్ట్ అయిన క్యారెక్టరు రామ్ క్యారెక్టర్. అటువంటి రాము మన దగ్గర ఇప్పుడు మన స్టూడియోలో మనతో పాటు ఉన్నాడు. హాయ్ రామ్. హాయ్. రామ్ అని పిలవాలా, విహాన్స్ అని పిలవాలా? ఏదన్నా పిలవచ్చు. అంటే మాకు అలవాటు అయిపోయింది రామ్. మూవీ చూసాం కాబట్టి అందరికీ రామ్ రామ్ రామ్. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ ట్రెండింగ్ అంతా రామ్ అనే ఉంది. సో విహార్స్ అంటే ఏంటి మీనింగ్? విహార్స్ అంటే జాయ్, ఎక్కువ జాయ్, ఓకే, ఎక్కువ ఫన్. ఓకే అంతే. ఓకే. సో నీ పేరులో ఏమో జాయ్ ఉంది, ఫన్ ఉంది. మూవీలో మాత్రం అందరినీ సెంటిమెంట్తో ఏడిపించేసావు. సో ఎట్లా? సో ఎట్లా అంటే యాక్టింగ్తో. అంటే యాక్టింగ్ చేస్తూ చేస్తూ అలానే ఏడిపించేసా తెలియకుండా. చాలా అంటే చాలా అందరూ బాగా కనెక్ట్ అయ్యారు. ఓకేనా? సో నీ పేరులో జాయ్ ఎంత ఉందో అంత ఎమోషనల్, ఎగ్జాక్ట్ ఆపోజిట్, వైస్ వర్సా. సో నీకు లైక్ సుమంత్ గారితో చేస్తున్నావు. సో ఇంతకుముందు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉన్నా సుమంత్ గారితో ఎప్పుడైనా చేస్తున్నావు? కలుసున్నావు అట్లీస్ట్ మూవీ ముందు? మూవీ ముందు కలిసాను ఒకసారి. సన్నీ గారు స్టూడియోకి రమ్మంటే అది స్క్రిప్ట్ మళ్ళీ ఒకసారి రిహార్స్ చేసుకోవడామని, అప్పుడు సుమంత్ గారు కూడా వచ్చారు. సో అప్పుడే ఫస్ట్ టైం కలవడం. ఓకే. సుమంత్ గారితో ఎట్లుంది ఎక్స్పీరియన్స్? సో బాగా సపోర్ట్ చేశారా సార్? అవును, సపోర్ట్ చేశారు. అంటే నేను ఏదన్నా డైలాగ్లో తడబడ్డాను అనుకో, ఆయన వచ్చి ఇలా కాదు దీనికన్నా మంచిది ఇలా చెప్పు అని చెప్తారు. సినిమా మొత్తంలో కూడా లాస్ట్లో ఏదైతే ఉందో సెంటిమెంటు, లైక్ అది ఎక్స్ట్రాడినరీ, నెక్స్ట్ లెవెల్. ఆ డైలాగ్ మా కోసం ఏమైనా చెప్పగలవా? ఏది? లాస్ట్లో ఫాదర్తో సెంటిమెంట్ ఉంది కదా, అన్నం ఎందుకు తినలేదంటే? అన్నం ఎందుకు తినలేదు, అన్నం ఎందుకు తినలేదంటే ఫీవర్ వస్తుందని. ఫీవర్ వస్తే హాస్పిటల్లో జాయిన్ చేయొచ్చని తినలేదు డాడీ, సారీ డాడీ. సూపర్. అసలు ఆ ఏదైతే ఆ సెంటిమెంట్ ఆ లాస్ట్ 5 to 10 minutes ఉందో అసలు ఆల్మోస్ట్ అందరినీ కూడా, ఈవెన్ నేను చూశాను, మా వైఫ్తో కలిసి చూసాము, ఆల్మోస్ట్ అందరూ ఏడ్ చేసాం. సో ఇంతకుముందు ఏమైనా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అయినావా ఎప్పుడైనా బిఫోర్ దట్? ఏ స్కూల్లో జాయిన్ అవ్వలేను, అల్లు అర్జున్ గారిని టీవీలో చూసి నేర్చుకున్నాను. అంతేనా? అల్లు అర్జున్ గారిని చూసి ఇన్స్పైర్ అయిపోయారా? అంతే. ఏ మూవీ చూసావు ఫస్ట్ అల్లు అర్జున్ది? అలా వైకుంఠపురంలో, ఓకే, దాని తర్వాత రేస్ గుర్రం, దాని తర్వాత పుష్ప 1, పుష్ప 2, దాని తర్వాత ఆర్య 1, ఆర్య 2. ఓ అన్నీ చూసావు చిన్నప్పుడే? చిన్నప్పుడే. పుష్ప చూసావా రీసెంట్గా? అవును, 2. పుష్ప 2 చూసావా? పుష్ప 1 చూడలే? పుష్ప 1 కూడా చూసా. ఓకే. దాంట్లో నీకు ఇష్టమైన డైలాగ్ ఏమైనా ఉందా? తగ్గేదేలే. అంతేనా? ఇంకేమైనా డైలాగు? అందరూ అదే చెప్తారు, ఇంకేమైనా? అంతే. అదేనా? అంతే. ఓకే. సో నీకు లైక్ సినిమాలో ఎమోషనల్ లాస్ట్లో ఫాదర్తో మదర్తో ఇట్లా సెంటిమెంట్ ఉండే కదా, అట్లా రియల్ లైఫ్లో కూడా ఉండేనా? మీ ఫాదర్ స్ట్రిక్ట్గా ఉంటారా, మదర్ స్ట్రిక్ట్గా ఉంటారా? మోస్ట్లీ మమ్మీ స్ట్రిక్ట్గా ఉంటుంది. ఓకే. ఎందుకంటే నేను సరిగ్గా చదువుకోనని. కానీ డాడీ కామ్ ఉంటారు, కానీ కొంచెం స్ట్రిక్ట్ అంతే. కొంచెం స్ట్రిక్ట్ అంతేనా? ఓకే. సో లైక్ ఈ మూవీలో ఒక కొటేషన్ ఉంది, లైక్ ఎవ్రీ సన్ స్టోరీ స్టార్ట్స్ విత్ ఎ డాడ్ అని. సో స్టోరీ స్టార్ట్స్ విత్ ఎ డాడ్ ఆర్ లైక్ మదరా నీకు? నాకు మదర్ దెన్ డాడ్. ఓకే. ఇద్దరు ఎవరు ఫస్ట్? ఎవరు ఇష్టం ఎక్కువ? డాడ్ ఇష్టమా? ఎందుకంటే జోవియల్గా ఉంటారనా? మామ్ అయితే హోంవర్క్ చేయమంటారనా? స్ట్రిక్ట్గా ఉంటుంది కొంచెం. ఓకే. అందుకే. ఇప్పుడు ఏ క్లాస్ నువ్వు? 6th క్లాస్. ఓకే. ఆల్మోస్ట్ ఎన్ని ప్రాజెక్ట్ 50+ ప్రాజెక్ట్స్ ఏమో చేసినట్టున్నావు కదా నువ్వు ఫస్ట్. నీకు ఫస్ట్ ఏది? ఫస్ట్ యాడ్ చేశాను, అది కరాచీ బేకరీది. ఓకే. ఫస్ట్ చేయడమే యాడా? ఓకే. యాడ్స్. ఓకే. దాని తర్వాత టీవీ సిరీస్, దాని తర్వాత వెబ్ సిరీస్, ఇప్పుడు మూవీస్. ఇప్పుడు నీ ఏజ్లో ఇప్పుడు లైక్ నీ ఫ్రెండ్స్ వాళ్ళందరూ గేమ్స్ ఆడుకుంటుంటారు, వీడియో గేమ్స్ ఆడతారు, స్పోర్ట్స్ ఆడుతుంటారు, నువ్వేమో సినిమాల్లో బిజీ అయిపోయావు. సో ఎట్లా ఫ్రెండ్స్తో టైం ఇవ్వగలుగుతున్నావా ఫ్రెండ్స్కి? అవును, అంటే ఎప్పుడన్నా బెంగళూరుకి వెళ్తే వాళ్ళతో ఆడుకుంటాను. అంటే కాసేపు ఆడుకొని మళ్ళీ ఇంటికి వచ్చేసి మళ్ళీ అన్నం తినేసి పడుకుంటాను. కానీ ఇక్కడ ఎవరు ఫ్రెండ్స్ లేరు కాబట్టి ఇక్కడ కొంచెం ఫోన్ వాడతా, ఎందుకంటే బోర్ కొడుతుంది, ఎవరు ఫ్రెండ్స్ లేరు. ఫోన్ ఇస్తారా నీకు? అలో చేస్తారా మమ్మీ?
అంటే ఇంట్లో కాదు, షూట్స్లో అప్పుడే. ఎవరు ఇస్తారు? ఎవరు అలో చేస్తారు? మీ డాడీ అలో చేస్తారా? అవును, మీతో పాటు ఎవరు వస్తారు? మమ్మీ వస్తారా, డాడీ వస్తారా? ఇద్దరు వస్తారా? మమ్మీ ఫ్లైట్లో, డాడీ కార్లో. ఓకే ఓకే. సో లైక్ నీకు ఫోన్ ఇస్తారు అయితే, ఫ్రీ టైంలో అంతా ఫోన్ చూసుకుంటా అంటావు? ఇస్తారు కానీ ఓన్లీ ఆన్ సెట్, ఓన్లీ ఇంట్లో ఇయ్యరు. ఇంట్లో ఇవ్వరు. ఓకే, స్ట్రిక్ట్. లైక్ నీకు స్కూల్కి వెళ్తావు కదా నువ్వు, నీ ఫ్రెండ్స్ని లైక్ ఇంత ఇమేజ్ వచ్చింది, ఇన్ని సినిమాలు తీసినవన్నీ ఉన్నాయి, నీ ఫ్రెండ్స్ నేను గుర్తుపడుతున్నారా? లైక్ సినిమాల్లో ఇట్లా చేస్తున్నారు కదా, లైక్ నిన్ను ఏమైనా అడుగుతారా వచ్చి, ఎప్పుడైనా నన్ను షూటింగ్ తీసుకెళ్ళు? గుర్తుపట్టరు, అడగరు. ఎందుకని గుర్తుపట్టరు? ఎందుకంటే వాళ్ళకి తెలుసు నేను యాక్టింగ్లో ఉన్నానని, కానీ వాళ్ళకి తెలుగు రాదు కదా, అందుకే చూడలేరు. ఒకటి అడగరు, ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి ఏం అర్థం కాదు. ఓకే. సో అక్కడ ఉండే వాళ్ళందరికీ ఎవరికి తెలుగు రాదా బెంగళూరులో నీ క్లాస్లో? కొంతమందికి వచ్చు, అంటే 10-5 పీపుల్. ఓకే. ఇప్పుడు సపోజ్ నువ్వు ఎక్కడైనా షాపింగ్కో లేకపోతే మమ్మీ నాన్న డాడీ వాళ్ళతో పాటు బయట వెళ్తావు, ఎవరైనా వచ్చి సెల్ఫీలు అడుగుతుంటారా నిన్ను? అంటే ప్రస్తుతానికి లేదు, ఓకే, మేబీ ఫ్యూచర్లో అవును. ఇప్పుడు అవ్వచ్చు. ఎందుకంటే అనగనగా ఈ మూవీలో ఆల్మోస్ట్ సుమంత్ గారితో క్యారెక్టర్ అయితే నీది ఇంకా నెక్స్ట్ లెవెల్. సో ఆయనకి ఎంత ప్రయారిటీ ఉందో నీది అంత ప్రయారిటీ ఉంది. సో ఫ్యూచర్లో ఖచ్చితంగా, అంటే ప్రాబ్లీ నువ్వు బెంగళూరులో ఉంటున్నావు కాబట్టి ఎవరు సెల్ఫీలు అడుగుతున్నట్లేరు. హైదరాబాద్లో అదే నువ్వు మీ నాన్నతో పాటు మాల్కాల ఇల్లు ఖచ్చితంగా అడుగుతారు. అడుగుతారా? ఒక్కటైనా ఉందా? ఎవరైనా తీసుకున్నారా, సెల్ఫీ తీసుకున్నారా నీతో? ఇంకా స్టార్ట్ చేయలేదా? నీకు స్కూల్ బ్యాగ్ బాగుంటుందా, షూట్కి వెళ్ళడం ఇష్టమా? షూట్కి వెళ్ళడం ఇష్టం. షూట్కి వెళ్ళడం ఇష్టమా? ఎందుకని? ఎందుకంటే స్కూల్లో హోంవర్క్, క్లాస్ వర్క్, షూట్లో ఏ వర్క్ లేదు. వర్క్ ఉన్నా యాక్టింగ్ చేసేయాలి, ఇంటికి వెళ్ళిపోవాలి అంతే. ఓకే. నీ స్కూల్ బ్యాగ్లో బుక్స్ ఎక్కువ ఉండడం ఇష్టమా లేదంటే స్నాక్స్ ఎక్కువ ఉండడం ఇష్టమా? స్నాక్స్ ఇష్టమా, బుక్స్ ఇష్టం లేదా? బుక్స్ తీసుకెళ్తే హోంవర్క్ అడుగుతారు, ఈ సమ్ చేయాలి, ఈ సమ్ చేయాలి అని. స్నాక్స్ తీసుకెళ్తే ఏం అడగరు. మీ స్కూల్లో లైక్ ఎవరు ఫస్ట్? నువ్వు వస్తుంటావా ఎప్పుడైనా ఫస్ట్? యాక్టింగ్లో ఎంత వస్తుంటావు? యాక్టింగా స్కూల్లో చదువుకునేటప్పుడా? ఏది బాగుంటుంది నీకు? యాక్టింగేనా? ఓకే. లైక్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది కదా, నీ ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఇప్పుడు లైక్ వస్తున్నాయి మెసేజెస్ ఏమైనా వస్తున్నాయా నీకు? వస్తున్నాయి. ఎవరు చూస్తూ అంటారు? మమ్మీ చూస్తుంది. మమ్మీ చూసి వాళ్ళు ఏం కామెంట్ ఇచ్చారో నాకు చెప్తుంది. ఓకే. రిప్లై ఇస్తారా అందరికీ? ఇప్పుడు మొత్తం ట్రెండింగ్ నువ్వే ఉన్నావు కదా, చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది నీకు? బాగానే అనిపిస్తుంది, ఎందుకంటే ఫస్ట్ టైం బిగ్ స్క్రీన్లో వచ్చాను. ఓకే. సెకండ్ హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే ఫస్ట్ టైం ఫుల్ లెంత్ రోల్ కాబట్టి. అందుకు. ఓకే. సో ఈ సినిమా చూడంగానే ఫస్ట్ నీకు ఫోన్ చేసి అప్రిషియేట్ చేసింది ఎవరు? మమ్మీ. అంతేనా? సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరన్నా ఫోన్ చేశారా, అప్రిషియేట్ చేశారా? ఎవరు చేయలేదా? మేబీ మమ్మీ డాడీ వాళ్ళకి ఏమైనా చేస్తుంటారేమో. మేబీ, నాకు తెలీదా? నీకు ఇష్టమైన హీరో ఎవరు? అల్లు అర్జున్ గారు. అల్లు అర్జున్. ఓకే. సో లైక్ ఇట్లా కాకుండా ఇప్పుడు పెద్ద హీరోల్లో ఎత్తుకుంటే చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, వీళ్ళలో ఎవరు ఇష్టం నీకు? వీళ్ళ నలుగురిలో ఒక్కరే. చిరంజీవి గారు. ఓకే. ఒక్కరే. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు. వెంకీ మామ. ఎందుకు ఇష్టం వెంకీ మామలో? ఎందుకంటే F3 చూసావా? ఓకే. ఆయన ఏది ఇష్టం? డాన్స్ ఇష్టమా, కామెడీ ఇష్టమా? కామెడీ ఇష్టమా. ఆయన డైలాగ్ ఏమైనా ఒకటి చెప్పగలవా ఏదైనా వెంకీది? ఏం గుర్తులేదా? ఓకే. అదేవిధంగా నెక్స్ట్ స్టార్స్లో వెళ్ళాం, అల్లు అర్జున్ అఫ్కోర్స్ అదే పేరు. అది కాకుండా జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, పవన్ కళ్యాణ్, వీళ్ళలో ఎవరు నీకు ఇష్టం? మహేష్ బాబు, పవన్ కళ్యాణ్. ఎందుకు? ఏమి ఇష్టం పవన్ కళ్యాణ్లో? భీమ్లా నాయక్. డైలాగ్ చెప్తావేనా ఒకటైనా పవన్ కళ్యాణ్ గారిదైనా? మీకు దివాళీ ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. ఓకే. ఆ డైలాగ్. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు నీకు కాల్ చేసి నీతో మూవీ చేస్తానంటే చేస్తావా? ఓకే. ఎక్కడ నీకు అప్రిసియేషన్ ఏమైనా వచ్చిందా నీకు? వెళ్ళ నుంచి ఎవరి నుంచి అయినా, ఏ హీరో నుంచి అయినా? ఏం రాలేదా ఇంకా? ఓకే. వచ్చినా నాకు తెలీదు, ఎందుకంటే మమ్మీ మేనేజ్ చేస్తుంది. నీకు చెప్తారు కదా. అయితే రాలేదా? ఓకే. సో ఈ మూవీలో మీ మదరు ప్రిన్సిపల్ క్యారెక్టర్ ఉంది. ఓకేనా? నీకు రియల్ లైఫ్లో కూడా అట్లా ఏమన్నా ప్రిన్సిపల్ స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు ఉన్నారా? మీ స్కూల్లో ప్రిన్సిపల్ స్ట్రిక్ట్గా ఉంటారా? కాదు. సో నీకు ఇష్టమైన టీచరు
స్కూల్లో? పీఈ టీచర్. పీఈ టీచర్ అంటే వాళ్ళంటే స్టడీస్ చెప్పరనా? అంతేనా? సో బాగానే క్లాసెస్ ఇప్పుడు ఈ సినిమాలో ఎట్లుంటుందంటే లైక్ ఆ క్లాస్ని కూడా కట్ చేస్తారు. అక్కడ కూడా ఏమైనా కట్ చేసినట్టు ఉన్నాయా? పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ కాకుండా పీఈటీ క్లాసెస్ కానీ కట్ చేసి నీకు రియల్గా క్లాసెస్ చెప్పినవి ఏం లేదా? సో ఆ క్లాసే ఇస్తారా? ఆడుకోవచ్చా? నీకు ఇష్టమైన స్పోర్ట్స్ ఏంటి? ఫుట్బాల్, క్రికెట్, ఓకే. బ్యాడ్మింటన్. అంత టైం ఉంటుందా నీకు ఆడుకోవడానికి? అవును, అంటే బెంగళూరు ఎప్పుడన్నా వెళ్తే ఫ్రెండ్స్తో ఆడుకుంటా అక్కడ. ఓకే. రెగ్యులర్గా వెళ్తావా? రెగ్యులర్గా ఆడుకుంటావా? సో ఇప్పుడు నీ ఇన్స్టాగ్రామ్లో లైక్ నీ బర్త్డే రోజు చూసినావు అనమాట. సో ఎవ్రీ టైం బర్త్డే ఎలా చేసుకుంటావు? అంటే ఫ్రెండ్స్ని, స్కూల్ ఫ్రెండ్స్ని పిలుస్తా, ఓకే. కమ్యూనిటీ ఫ్రెండ్స్ని పిలుస్తా, ఓకే. మమ్మీ డాడీ ఫ్రెండ్స్ని పిలుస్తా. ఓకే. వాళ్ళకి ఇన్వైట్ చేయాలంటే ఇన్వైట్ చేస్తాను. దాని తర్వాత కేక్ కట్ చేసి. అలా కాకుండా నీ ఇన్స్టాగ్రామ్ పేజ్ చూశాను. ఇన్స్టాగ్రామ్ పేజ్లో నీ బర్త్డే రోజు ఆర్ఫనైజ్కి వెళ్ళి ఉన్నారు, గుర్తుందా? ఆర్ఫనైజ్కి వెళ్ళారా? ఏం చేశారు ఆర్ఫనైజ్లో? అందరికీ ఫుడ్ ఇచ్చాము. ఓకే. దాంతో అంతే. నువ్వు ఏ బర్త్డే ఎప్పుడు వెళ్ళావు, అది గుర్తుందా? 9th బర్త్డేకి వెళ్ళావా? సో ఎట్లా హ్యాపీగా ఉండేనా పిల్లలతో అందరితో కలిసి కూర్చొని? నువ్వు కూడా భోజనం చేసావా వాళ్ళతో పాటు కలిసి? మేము ఆల్రెడీ చేసేసి వెళ్ళాం. ఓకే. సో నీ ఇన్స్టాగ్రామ్ పేజ్లో చూస్తే ఎక్కువ మీకు డాగ్ ఏదో ఉన్నట్టుంది, ఏంటి దాని పేరు? జాక్. జాక్, బెల్జియన్ మెల్నాయిడ్. ఓకే. దాంతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తావా ఇంటికి వెళ్ళినప్పుడు? పడుకో ఉన్న ఫొటోస్ ఉన్నాయి, అంత కాదు, ఫొటోస్ ఉన్నాయి. అంత కాదు. ఓకే. అంటే ఇంట్లో ఏం లేకపోతే దాంతో ఆడతా, లేకపోతే టీవీ చూస్తా. ఓకే. 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 ఇప్పుడు మదర్స్ డేకి, ఫాదర్స్ డేకి ఏమైనా గిఫ్ట్ ఇచ్చున్నావా మీ మదర్కి కానీ ఫాదర్కి కానీ? ఒక కార్డ్ ఇచ్చా. ఎవరికి ఇచ్చావు? ఇద్దరికి ఇచ్చావా? నువ్వే డ్రా చేసావా? నువ్వే డ్రా చేసావు ఓన్గా? అవును. ఓకే. అండ్ ఇంకొకటి, ఇప్పుడు మంచి స్టార్ అయిపోయావు, మంచి రెమ్యూనరేషన్ అంతా వస్తుంది. సో నీకు ఏమైనా కొనుక్కున్నావా రీసెంట్గా? రెమ్యూనరేషన్ అంతా ఏం చేస్తావు? సెలబ్రేషన్ అంటే రెమ్యూనరేషన్ అమౌంట్ వస్తుంది కదా నీకు. అవును. ఏమైనా కొనుక్కున్నావా? గిఫ్ట్స్ ఏమైనా కొనుక్కున్నావా? ఐ సేవ్ ఇట్. యూ సేవ్ ఇట్? ఓకే. నేను సేవ్ చేసి దేని మీద ఖర్చు పెట్టుకోను. ఓకే. అసలు ఏం కొనుక్కోలేదా నువ్వేమి? మొత్తం అంతా మీ మమ్మీ డాడీకి ఇచ్చేస్తావు మొత్తం అంతా? మమ్మీ డాడీకి అను అంటే మమ్మీ డబ్బులు తీసుకొని దాచి పెడుతుంది. ఓకే. ఓకే. నీకు ఫోన్ ఉందా? సపరేట్ ఫోన్ ఉందా నీకు? అవును, చిన్నది ఉందా. తీసుకున్నారా నీకు ఫోన్ అప్పుడే? అంటే ఫర్ షూటింగ్ ఓన్లీ, అంతేగాని పర్సనల్ యూసేజ్కి ఏం కాదు. ఇన్స్టాగ్రామ్ పేజ్ మెయింటైన్ చేస్తావు, చూస్తావా నువ్వు అట్లీస్ట్? నీది మమ్మీ చూస్తారు? మమ్మీ దగ్గర ఉంది నా ఇన్స్టాగ్రామ్ పేజ్. మమ్మీ దగ్గర ఉందా? ఓకే. ఓకే. సో నెక్స్ట్ ఏమైనా మూవీస్ కానీ వెబ్ సిరీస్లు కానీ ఏమైనా ఉన్నాయా? ఆడిషన్ ఇచ్చాము ఒక 2 మూవీస్కి. ఓకే. సెలెక్ట్ అయ్యానో సెలెక్ట్ అవ్వలేదో తెలీదు. ఓకే. ఎవరు హీరో, ఎవరు దాంట్లో? తెలీదు. ఇంకా తెలీదా? జస్ట్ ఆడిషన్ జస్ట్ స్టార్ట్ అయింది మూవీ. ఓకే. 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 సుమంత్ గారిని మూవీ రిలీజ్ అయినాక సుమంత్ గారిని కలిసావా మళ్ళీ? కలిసావా? ఏమన్నారు? కలవలే. ఎందుకని? ఫోన్లో అయినా మాట్లాడలే? రిలీజ్ అయ్యాక ప్రీ రిలీజ్ ఈవెంట్లో కలిసాం. ప్రీ రిలీజ్ ఈవెంట్ అంతే, ఇంకా లాస్ట్ మళ్ళీ పోయింది ఏం లేదు. నెక్స్ట్ అప్కమింగ్ ఏమున్నాయి రిలీజ్ అయ్యేటివి నీవి వెబ్ సిరీస్లు కానీ? మూవీ ఉంది ఓపీఎం అని, వైతరణి. ఓకే. అంతే. నాగ్ చైతన్య గారితో కూడా చేస్తున్నారు కదా మూవీ? అవును, దూత వెబ్ సిరీస్. ఓకే. సో ఆయనతో ఎలా ఉండే ఎక్స్పీరియన్స్? మంచి అంటే ఆయనతో సైడ్ టు సైడ్ చేయలేదు, జస్ట్ ఒక 5 minute క్యారెక్టర్ చేశాను. ఓకే. సో అంటే లైక్ సుమంత్ గారు నాగ చైతన్య గారు ఇద్దరు బంధువులే కదా. సో లైక్ ఇద్దరితో ఎలా ఉండే? ఆయనతో బాగుంటేనా ఈయనతో బాగుంటేనా? అంటే నాగ చైతన్య గారితో సైడ్ టు సైడ్ చేయలేదు కదా, సో నాకు తెలీదు. సో ఇప్పుడు ఎక్స్పీరియన్స్ లేదు, సో సుమంత్ గారే చెప్తా ఇప్పుడు. ఓకే. ఇప్పుడు మదర్ క్యారెక్టర్ ఉండే కదా అనగనగాలో, సో ఆమె ఎలా ఉండే నీతో? సుమంత్ గారు లాగా సపోర్టివ్ ఉండేనా? అంత సపోర్టివ్ కాదు. ఓకే. అంటే మన ముగ్గురం కొన్నిసార్లు మాట్లాడుకునే వాళ్ళం. అంటే ఈ సీన్ ఇలా చేసి ఈ ఎక్స్ప్రెషన్ ఈ టైంకి ఇస్తే బాగుంటుంది అని అలా. ఓకే. ఓకే. అంతే. ఇంకా సుమంత్ గారు లాగా అంత సపోర్టింగ్ ఏం లేదు, అంతేనా? ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో మొత్తం మీమ్స్ అంతా నీవే ఉన్నాయి. అవును. ట్రెండింగ్ అంతా నువ్వే అవుతాను. అవును.
సో చూసినప్పుడు ఎట్లా అనిపిస్తుంది ఇవన్నీ? చూసావా నువ్వేమైనా కొన్ని మీమ్స్ ఏమన్నా? చూడలేదు, ఎందుకంటే మమ్మీ ఫోన్లో ఉంది నా ఇన్స్టాగ్రామ్ పేజ్. ఓకే. సో నేను ఎప్పుడు చూడలేదు. ఓకే. ఓకే. కానీ మొత్తం ట్రెండింగ్ అంతా నువ్వు అవుతున్నావు. ఇప్పుడు మూవీలో లాగా నీకు స్కూల్ కూడా స్ట్రిక్ట్గా ఉంటే ఇష్టమా, లేకపోతే మూవీలో చూపించినట్టు స్టోరీస్ చెప్తే ఇష్టమా? స్టోరీస్ చెప్తే ఇష్టం. స్టోరీస్ చెప్తున్నారా మరి మీ స్కూల్లో? చెప్పట్లేదా? మరి ఎట్లయితే ఇష్టం లేదు కదా, మరి మీ నాన్నకి చెప్పావా? చెప్పలేదు. స్కూల్ మార్చేయమని చెప్పలేదా, అడగలేదా? అంటే 1 ఇయర్లో హైదరాబాద్కి వచ్చేస్తాం కదా, అప్పుడు స్కూల్ మార్చి. అప్పుడు ఇక్కడ చూసుకున్నారా? అట్లాంటి స్కూలే దొరుకుతుందా, ఇక్కడ ఉందా అనుకుంటా, తెలీదు. ఇంకా అడగలేదా? సో నీకు కూడా స్టోరీస్ చెప్పే స్కూల్ అయితేనే ఇష్టం, అంతేనా? ఓకేనా? సరే, మీ నాన్నకి వెళ్ళి ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత వెళ్ళి అడిగి చెప్పు, స్టోరీస్ ఉండే స్కూల్లోనే జాయిన్ అవుతాను నేను. ఓకే. ఓకేనా? అక్కడైతే హోంవర్క్లు ఉండవు, ఏముండవు కదా? ఉంటాయి కానీ స్టోరీ రూపంలో ఉంటాయి. ఓకే. లైక్ ఇప్పుడు నీకు స్టడీస్ కాకుండా ఇంకేం ఇష్టం? ఈ షూటింగ్ కాకుండా, స్టడీసు షూటింగ్ కాకుండా ఏమి ఇష్టం అంటే ఇంట్లో కూర్చోవడం, బయటికి వెళ్ళి ఆడుకోవడం. ఓకే. ఫ్రెండ్స్తో. అంతే. ఫ్రెండ్స్ ఉన్నారా మరి కమ్యూనిటీలో? ఉన్నారా? ఓకే. ఇట్లా కాదు, ఇప్పుడు సినిమాలో హీరో కాకుండా ఇట్లా స్కూల్స్ నీ గోల్ ఏంటి? లైక్ ఇలా అవ్వాలి ఫ్యూచర్లో, డాక్టర్, ఇంజనీర్ ఆర్ సైంటిస్ట్? ఫ్యూచర్లో హీరో అవ్వాలి. ఓకే. అది కాకపోతే సైంటిస్ట్ అవ్వాలి. హీరో ఆర్ సైంటిస్ట్? ఖచ్చితంగా హీరో అయితే ఫస్ట్ హీరో, అది అవ్వకపోతే సైంటిస్ట్ సెకండ్ ఆప్షన్. ఓకే. ఓకే. ఖచ్చితంగా హీరో అవుతావు, ఎందుకంటే నువ్వు అసలు ఫుల్ లెంత్ క్యారెక్టర్కి ఆల్మోస్ట్ సుమంత్ గారు ఎంత ఫైట్ ఇచ్చారో నువ్వు అంత ఫైట్ ఇచ్చావు, అంతేనా? అప్రిషియేట్ చేసినారు అందరూ. సక్సెస్ మీట్లో ఖచ్చితంగా అందరూ నీ గురించే చెప్తారు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇంటర్వ్యూలు నీవేనా? మీమ్స్ అంతా నీవేనా? మీమ్స్ నాకు తెలీదు, కానీ ఇంటర్వ్యూ నాకు తెలుసు. ఇంటర్వ్యూస్ తెలుసు. ఈ మూవీ ఛాన్స్ ఎలా వచ్చింది నీకు? అంటే ఫస్ట్ సన్నీ గారు మా మమ్మీకి చెప్పింది నన్ను ఆడిషన్ చేయమని. చేశాను, బాగా చేస్తే సన్నీ గారు ఒక స్టూడియోకి రమ్మన్నారు. ఆయన అక్కడ ఉంటే వాళ్ళే ఒక ఈ ఫీవర్ సీన్ ఉంది కదా, ఇప్పుడు చెప్పా కదా డైలాగ్, ఆ ఆడిషన్ చేశారు. ఓకే. చేయడమే ఫీవర్ సీన్ చేశారా? ఓకే. ఆడిషన్లోనే ఫీవర్ సీన్. అక్కడ ఏడ్చాను. ఏడ్చి నన్ను సెలెక్ట్ చేసేసారు. సో అట్లా యాక్టింగ్ చేసేటప్పుడు ఎమోషనల్ది, సో లైక్ ఎట్లా నీకు? అంటే మామూలుగా అందరూ ఏడుపు రావాలంటే గ్లిజరిన్ అవి యూజ్ చేస్తారు కదా, నువ్వేమైనా యూజ్ చేసావా, లేదంటే నార్మల్గానే ఏడ్ చేసావా? అంటే లాస్ట్ సీన్లో నువ్వు రా డాడీ అని చెప్తావు కదా, ఆ సీన్లో కొంచెం వాడా, ఎందుకంటే ముక్కు ఎర్రగా అవ్వాలని. దానికి ఎర్రగా అవ్వాలని వాడావా? మిగతాదంతా నువ్వే చేసావు ఎమోషనల్ అయ్యి. అంటే ఇంత చిన్న ఏజ్లో ఇంత ఎమోషనల్ సీన్స్ ఎక్కడైనా నేర్చుకున్నావు? మమ్మీ డాడీ ఏమైనా నేర్పించారా నీకేమన్నా? కామెడీ సీన్స్ అంటే అందరూ చేస్తాము, చెప్పింది చేస్తారు, ఎమోషనల్ సీన్స్ అల్లు అర్జున్ చూసి అక్కడ చూసి ఇన్స్పైర్ అయిపోయావు, అంతేనా? అంతే. ఓకే. ఇంకా సపరేట్ క్లాసెస్కి ఎక్కడికి వెళ్ళింది ఏం లేదు, ఎక్కడి దగ్గర నేర్చుకునేది ఏం లేదు, మొత్తం ఇంతేనా? అవును. ఓకే. సో నీకు ఇష్టమైన ఐస్ క్రీమ్ ఎక్కడ తింటావు మామూలుగా రెగ్యులర్గా? బాస్కిన్ రాబిన్స్. బాస్కిన్ రాబిన్సా? నీ ఇన్స్టాగ్రామ్ పేజ్లో చూసాను క్రీమ్ స్టోన్ కూడా వెళ్ళినట్టున్నావు. అవును, క్రీమ్ స్టోన్కి వెళ్ళా. ఐస్ హైదరాబాద్ వచ్చినప్పుడు బాగా బయటికి బాగా తిరుగుతావా? స్కూల్ ఉండదు, ప్రశాంతంగా. అవును. ఎక్కువ అవుటింగా? ఎక్కడెక్కడికి తీసుకెళ్తాడు మీ నాన్న నిన్ను హైదరాబాద్కి వస్తే? హైదరాబాద్ వస్తే అంటే ఈసారి వచ్చినప్పుడు మూవీకి వెళ్ళాము. ఓకే. ఏ మూవీకి వెళ్ళావు? టామ్ క్రూజ్ మిషన్ ఇంపాసిబుల్ ఫైనల్ రెకనింగ్. ఓకే. వెళ్ళి అక్కడ నుంచి డిన్నర్ తినేసి ఇంటికి వెళ్ళాము, అంతే. ఓకే. ఎక్కడికి బయట ఎక్కడ వెళ్ళలేదు? హైదరాబాద్ వస్తే ఫ్రీ, హోంవర్క్ ఉండదు, బుక్స్ ఉండవు, అంతేనా? హోంవర్క్ ఏముండవు, బుక్స్ ఉండవు, ప్రశాంతంగా కూర్చోవచ్చు. సో కాబట్టి ఎక్కువ షూటింగ్ ఉంటే హ్యాపీ నువ్వు, అంతేనా? అవును. మరి స్కూల్లో అడగట్లేదా నేను పోవట్లేదని? అంటే మా మమ్మీ పర్మిషన్ తీసుకుంటుంది ప్రిన్సిపల్ మ్యామ్ నుంచి. ఓకే. సో తీసుకుంటే వాళ్ళు కూడా అలౌ చేస్తారు. ఓకే. సో అలా ఇక్కడ హైదరాబాద్కి వచ్చేసాము. ఓకే. ఓకే. ఎగ్జామ్స్ అవన్నీ ఎగ్జామ్స్ వెళ్ళి రాసి వస్తావా, అంతేనా? ఎగ్జామ్స్లో షూటింగ్ అండ్ మూవీస్ ఏం తీసుకోను. ఓకే. అంటే ఎగ్జామ్స్ రాసేసి దాని తర్వాత ఏదైనా మూవీ ఉంటే ఆ మూవీ షూట్ ఉంటే అక్కడి నుంచే వెళ్ళిపోతా, స్కూల్ నుంచే వెళ్ళిపోతా. ఓకే. ఓకే. మరి ఎగ్జామ్స్లో మంచి మార్కులు వస్తాయా నీకు? తెలీదా? మార్కులు చూడవా ఇప్పుడు? అంటే అబవ్ యావరేజ్ వస్తుంది. ఓకే. అంటే లైక్ 70%, 75%. 70% వస్తుందా? 70% అవుట్ ఆఫ్ 100. అవుట్ ఆఫ్ 100. సూపర్. ఇట్లా యాక్టింగ్, స్కూలు అన్నిట్లో ఆల్మోస్ట్ ఈక్వల్గా బ్యాలెన్స్ చేస్తున్నావు, అంతేనా? అంతే. సో సూపర్.
షూటింగ్ టైంలో ఖాళీగా ఉంటారు కదా, ఆ టైంలో అవును. ఏం చేస్తుంటారు? నేనేం చేయను, అంటే హాఫ్ అన్ అవర్ ఎక్కువ బ్రేక్ ఉంటే క్యారవాన్లో వెళ్ళి కూర్చుంటాను. ఓకే, ఒకడే కూర్చుంటావా? వీళ్ళు వస్తారు, సుమంత్ గారు వాళ్ళు కూడా వస్తారా? ఆహా, డాడీ వస్తారు అంతే. ఓకే, ఫ్రీ అయితే ఫోన్ ఎత్తుకొని వెళ్ళి కూర్చోవడమేనా? కాదు, ఫ్రీ అయితే జస్ట్ తిరుగుతా, ఓకే కెమెరా చూస్తాను, ఓకే కెమెరాలో ఆ లెన్స్ చూస్తాను, ఓకే వాళ్ళు ఎలా ఫిట్, ఆ లెన్స్ ఎలా ఫిట్ చేస్తారో చూస్తాను. ఓకే. అలా షూటింగ్ టైంలో ఎలాంటి ఫుడ్ ఇచ్చేవాళ్ళు నీకు మంచిగా? ఐస్ క్రీమ్స్ అవన్నీ తెచ్చేవాళ్ళ? చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ ఇచ్చేవాళ్ళు? ఎవరు ఇవ్వలేదా? అంటే సుమంత్ గారు కూడా ఇప్పుడు తెచ్చేవాళ్ళు? అంటే నా బర్త్డే సీన్ ఉంది కదా, అప్పుడు ఆ బర్త్డే సీన్లో నా రియల్ బర్త్డే. ఓ, సేమ్ డే? సేమ్ డే. ఓ, సో అప్పుడు ఐస్ క్రీమ్ తెచ్చారు. నేను గిఫ్ట్ ఇచ్చారా ఎవరన్నా? అవును, ఎవరు ఇచ్చారు గిఫ్ట్? దత్త అన్న ఇచ్చారు, ఓకే. సుమంత్ గారు ఇచ్చారు, అంతే గుర్తుంది. ఏమి ఇచ్చారు సుమంత్ గారు? సుమంత్ గారు ఒక స్వీట్ ఇచ్చారు, అదే స్వీట్ ఓకే, తెలియదు. బాగుందా మరి? పేరులోనే అనగనగా ఉంది. అవును. చిన్నప్పుడు మీకు ఇట్లా గ్రాండ్ ఫాదర్ కానీ గ్రాండ్ మదర్ కానీ అనగనగా అంటూ స్టోరీలు ఏమైనా చెప్పున్నారా? ఏ స్టోరీ స్టార్ట్ చేయాలన్నా ఫస్ట్ ఏం చెప్తారు? తెలుగులో చెప్పాడు అనగనగా ఆ రోజుల్లో అన్నట్లుగా చెప్తారు. ఏమైనా చెప్పున్నారా గ్రాండ్ మదర్స్ కానీ గ్రాండ్ ఫాదర్ కానీ స్టోరీస్? ఏమి ఒక స్టోరీ కూడా చెప్పలేదా? నేను స్టోరీస్ చదువుతా అంతే, ఓకే. అంటే బుక్స్ లో చదువుతా. మమ్మీ కానీ డాడీ కానీ స్టోరీస్ ఏం చెప్పలే? ఏం చెప్పలే, అంత నువ్వే చదువుకుంటావు అంతేనా? అంటే చదువుకున్న విషయంలో మా మమ్మీ డాడీ హెల్ప్ తీసుకుంటా. ఓకే. స్టోరీ బుక్స్ లో నేనే నువ్వే చదువుకుంటావు. నీ హ్యాబిటా బుక్స్ చదవడం, స్టోరీస్ చదవడం? ఎలాంటి స్టోరీస్ చదువుతావు? అంటే యానిమే స్టోరీస్ లాంటిది, ఓకే. లేకపోతే అది వేరే ఫేమస్ బుక్ ఉంది. ఓకే. ఈ ఏజ్కి బుక్స్ అన్నీ చదువుతున్నావా? స్టోరీస్ అవన్నీ బుక్స్ చదువుతున్నావా? అంటే బెడ్ టైం ముందు చదువుతా. బెడ్ టైం ముందు డైలీ చదువుతావా? బెడ్ టైం డైలీ కాదు, అంటే స్కూల్ బుక్స్ బాగున్నాయి, ఈ బుక్స్ బాగున్నాయి, స్టోరీ బుక్స్ బాగున్నాయి? స్టోరీ బుక్సే బాగున్నాయి. ఓకే, ఈసారి అయితే మీ నాన్నకి చెప్దాం, అయితే మీ డాడీకి చెప్దాం, ఆ బుక్స్ ఆపేసి ఈ బుక్సే పెట్టమని. ఓకే. ఎందుకంటే నీ మూవీలో కూడా మొత్తం స్టోరీస్తోనే కదా మొత్తం చెప్పారు. అవును. మీ స్కూల్లో అట్లా చెప్తున్నారా? చెప్పట్లే. మరి అడిగినావా టీచర్లు? మరి అడగలేదు. ఇప్పుడు ఛాన్స్ వచ్చింది కదా, అడుగు. మూవీనే హిట్ అయింది, మూవీలో అన్ని స్టోరీస్ ఇలానే చెప్పారు, అందరికీ నచ్చింది, మీరు ఎందుకు స్టార్ట్ చేయట్లేదు? ఒక్క మ్యామ్ ఉంది, స్టోరీ రూపంలో చెప్తుంది సబ్జెక్ట్. మీ స్కూల్లోనా? ఏం పేరు మేడం పేరు? కళా మ్యామ్. ఓకే. అబాకస్ టీచర్. ఓకే. అంటే there is one cat, there is one mouse, ఓకే. so the cat has to trap the mouse. ఓకే. అదేదో టూల్లో చేస్తాము, ఆ టూల్లో ఆ స్టోరీ రూపంలో చేసి అలా ఆన్సర్ దొరికేస్తుంది. సో కాబట్టి నీకు మూవీకి రిలేటెడ్గా మీ ఒక్క మేడం ఒకటే ఉంది అంతేనా? చెప్పావు, నీ మూవీ చూపించావు మీ మేడంకి? అవును. చూసిందా మీ మేడం నీ మూవీ? చూసిందా? ఆమెకు వచ్చా తెలుగు? వచ్చా మేడంకి? తెలుగు వచ్చు, ఓకే. కానీ చూసిందో లేదో తెలీదు, ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ కదా. చూపించాలి కదా మరి, నువ్వు ఇష్టమైన మేడమే కదా నీకు. అవును, కానీ కాంటాక్ట్ లేదు. కాంటాక్ట్ లేదా? స్కూల్కి వెళ్ళినప్పుడు హాలిడేస్ రీఓపెన్ చేసినప్పుడు వెళ్ళి చూపిస్తావా మూవీ చేశానని? ఇంతకుముందు నేను ఒక క్వశ్చన్ అడిగితే ఖాళీగా ఉన్న టైంలో కెమెరాలు అవన్నీ చూస్తానన్నావు కదా, యాక్టింగ్ కాకుండా కెమెరాస్ కానీ ఎడిటింగ్ కానీ ఇంకేమైనా వర్క్ ఇష్టమా నీకు? ఎడిటింగ్, స్క్రీన్. ఓకే. చేస్తున్నావు ఎప్పుడైనా ఎడిటింగ్ వర్క్ చేస్తున్నావా? చూసావా? ఎవరు చేస్తున్నారు? ఎడిటర్ అని చేస్తుంటే చూస్తుండేవాడు పక్కన. ఇంట్రెస్ట్ ఎడిటింగ్? అవును. సో ఫ్యూచర్లో అట్లయితే హీరో, ఎడిటింగ్ రెండు చూడొచ్చా? చేయొచ్చేమో, తెలీదా? ఇప్పటి వరకు అయితే హీరోనే అంతేనా? ఓకే, గుడ్. ఇంకొకటి, ఈ మూవీకి మొత్తం డబ్బింగ్ అంతా ఆల్మోస్ట్ ఒక స్ట్రెచ్లో 1.5 డేలో చెప్పేసినావంట. ఎట్లా ఇది మూవీ మొత్తం? అవును, అంటే సో ఏమైందంటే ఒకరోజు 1 డే బిఫోర్ ద డబ్బింగ్ డే నేను ఐస్ క్రీమ్ తిన్నాను, గొంతు పోయింది. అప్పుడు అక్కడ వెళ్ళి ఆ డబ్బింగ్ స్టూడియోకి వెళ్ళి కొంచెం 5-10 మినిట్స్ డబ్బింగ్ చేశాను గొంతుతో. కానీ డైరెక్టర్ గారికి సౌండ్ గారికి తెలిసిపోయింది నాకు జ్వరం.
అవును ఐస్ క్రీమ్ తిన్నానని ఓకే జలుబు వచ్చిందని. ఓకే సో డైరెక్టర్ గారు జిందా తలిస్మాల్ ఇచ్చారు, ఓకే తాగేశాను. తాగేసి హాఫ్ డే చేశాను. ఓకే దాని తర్వాత రోజు ఫుల్ డే 8 hours 9 hours చేశా సింగిల్ స్ట్రెచ్. అంటే బ్రేక్స్తో, అంటే బ్రేక్స్ మొత్తం కలిపి 45 minutes అంతే సింగిల్ స్ట్రెచ్తో 1 day ఆల్మోస్ట్ చెప్పేసినట్టు మొత్తం అంతా అంతేనా? ఎంటైర్ మూవీ కాదు, మూవీ అంటే ఒక 2 days పట్టింది, 2.5 days లో ఆల్మోస్ట్ ఎంటైర్ మూవీ డబ్బింగ్ చెప్పేసినావు. సో ఎక్స్ట్రీమ్ హ్యాపీయా డైరెక్టర్ గారు అయితే? ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా, మామూలుగా పెద్దవాళ్లే టైం తీసుకుంటారు మామూలుగా. అవును, చిన్న పిల్లోడివి, తట్టు జలుబు చేసింది. నేను ఇలా పడుకొని మరీ చెప్పా. పడుకొనే చెప్పావా డబ్బింగ్ కూడా? వావ్, అంటే సిక్ అయినావా? కాదు, జిందా తలిస్మాల్ ఇచ్చారు కదా అప్పుడు కొంచెం బెటర్ అయింది. ఓకే ఓకే, నేను ఇంకా ఇలా పడుకునే చెప్తున్నా. మొత్తం డబ్బింగ్ అంతా పడుకునే చెప్పేసినావు కూల్గా. సూపర్. అండ్ ఇంకొకటి నేను విన్నాను, ఆ లాస్ట్ సీన్ ఉంది కదా స్టేజ్ పైన, స్టోరీ చెప్తావా? అవును, దానికి ఆల్మోస్ట్ వాళ్ళు 2 days ఏమో బుక్ చేస్తున్నారంట అది. సో దాన్ని ఆల్మోస్ట్ చాలా ఫాస్ట్గా చేసేసావంట. సో ఎట్లా, ఏం జరిగింది? ఎట్లా అంటే ఫస్ట్ ఫుల్ నార్మల్గానే చెప్పాను, నిజంగానే కన్నీళ్ళు వచ్చేసాయి. ఓకే, అంటే ఆ స్టోరీ వల్ల. ఓకే, దాని తర్వాత చేసేసాను, ఆ అప్లాస్ అంతా వచ్చింది. ఓకే, వచ్చాక సైడ్ యాంగిల్స్ తీసేసారు అంతే. ఓకే, 2 daysలో చేయాల్సింది 2 hours చేసేసావు అంతేనా? అంతే, 2 daysలో చేయాల్సింది 2 hours ఇంత చిన్న ఏజ్లో. సో అందరూ అప్రిషియేట్ చేశారా డైరెక్టర్ గారు, సుమంత్ గారు అందరూ? సుమంత్ గారు కూడా ఉన్నారు అప్పుడు చెప్పినప్పుడు? అప్పుడు విసిలేసారు కదా, అప్పుడు ఆయన ఉన్నారు. ఓకే ఓకే, అప్పుడు చెప్పారు నాకు, చాలా ఫాస్ట్గా చెప్పేశావు, సేమ్ ఎమోషన్స్ సేమ్ ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ చాలా బాగా చెప్పావు అని చెప్పారు. ఇంత చిన్న ఏజ్లో ఇంత ఫాస్ట్గా చెప్పడం అంటే గ్రేటే కదా. ఆల్మోస్ట్ మీ ప్రొడ్యూసర్కి మీ డైరెక్టర్ గారికి టైం అంతా మిగిల్చేసావు. 2 days మిగిల్చేసావా? చాక్లెట్స్ ఏమైనా కొనిచ్చారా మరి నీకు? ఎందుకు కొనిలేదా? మరి ఫాస్ట్గా చెప్పేసినావు కదా. అవును, అడగలేదా నువ్వు చాక్లెట్స్ కొనిమని? ఎందుకంటే నాకు వద్దు చాక్లెట్స్. నువ్వు తింటా కానీ వద్దు. డైరెక్టర్ గారు కానీ, హీరోయిన్ కానీ, సుమంత్ గారు కానీ ఎవరైనా నిన్ను షూటింగ్ టైంలో ఆట పట్టించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆట పట్టించిన అంటే లైక్ నీతో బుజ్జగించడం కానీ, మంచిగా మాట్లాడడం కానీ, ఏడిపించడం కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? ఫన్నీ థింగ్స్ అయితే సన్నీ గారు, సుమంత్ గారు అండ్ కాజల్ గారు. ఓకే, దాని తర్వాత కొన్ని ఏడీస్. ఓకే, వీళ్ళందరూ అసిస్టెంట్ డైరెక్టర్ కొన్ని ఫన్నీగా ఉండేవాళ్ళు. ఏమైనా ఫన్నీ ఇన్సిడెంట్ ఉందా? ఫనీ ఇన్సిడెంట్ అంటే గుర్తులేదు. ఏమైందంటే ఒకసారి సో కాజల్ గారు వంట చేస్తారు కదా, ఆ సీన్ లో నేను ఉండాలి, నేను మర్చిపోయి డైరెక్టర్ దగ్గర కూర్చున్నాను. దాని తర్వాత అంతే, వంట సీన్ అంతా అయిపోయిందా? అప్పుడు మళ్ళీ తీసుకోవాలి ఎందుకంటే నేను ఉండాలి ఆ సీన్ లో, లేవు కాబట్టి. నేను లేను, అప్పుడే పర్ఫెక్ట్ వచ్చాయి అన్ని ఎమోషన్స్. ఓకే ఓకే, మళ్ళీ చేయాల్సి వచ్చింది. డైరెక్టర్ ఏమైనా తిట్టారా అప్పుడు? కొంచెం తిట్టారా? ఓకే ఓకే, కొన్ని ఫాస్ట్గా ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడుగుతా, ఇష్టమైనటువన్నీ చెప్పాలి. మీకు ఇష్టమైన ఫుడ్? ఆలూ ఫ్రై. ఇష్టమైన కార్టూన్? టామ్ అండ్ జెర్రీ. ఇష్టమైన స్పోర్ట్స్? ఫుట్బాల్. కలరు? బ్లూ. Subscribe to Anantra Media and watch Anaganaga on ETV1.